నమస్తే అమ్మ. నమస్తే యామిని. అమ్మ ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో కుంభరాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందంటారు? ఓకే. అయితే ఈ కుంభరాశి వారి గ్రహస్థితులు చూసినట్టయితే గనక శని భగవానుడు మీనరాశిలో 2వ స్థానంలో ఉన్నాడు. ఈ హ్మ్. 2వ స్థానం ఏమిటి? ధనము, కుటుంబము, మాట. వీటి మీద ప్రభావం ఎక్కువ చూపిస్తున్నాడు. గురువు మిథునం నుంచి కర్కాటకంలోకి 5వ ఇంట్లోంచి 6వ ఇంట్లోకి వెళ్ళాడు. హ్మ్. రాహువు వాళ్ళ కుంభరాశిలోనే స్వరాశిలోనే 1వ స్థానంలో లగ్న స్థానంలో ఉన్నాడు. కేతువు సింహంలో 7వ స్థానంలోను, కుజుడు ఓవరాల్‌గా వీళ్ళకి ఆధిపత్యం సంపాదించాడు. ఇది హ్మ్. భాగ్యస్థానాన్ని బలపరుస్తుంది. అంటే మంచి డబ్బులు అవి ఆర్థికంగా. చక్కగా ఆర్థికంగా చాలా చక్కగా ఉండబోతోంది. అయితే మొత్తంగా చూసినట్టయితే కనుక వీళ్ళ జీవితంలో మంచి మంచి మార్పులు జరగడంతో పాటు వ్యక్తిత్వంగా వికాసంగా ఉంటుంది. హ్మ్. శత్రువులు సంహారం అయిపోతుంది. ఆకస్మికంగా మలుపులు తిరుగుతుంది. వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చెయ్యరు. కానీ అదే జరిగి తీరుతుందనమాట. ఏదైతే అనుకోరో అది జరిగే అవకాశం హ్మ్. కనబడుతోంది. ఓవరాల్‌గా చూసినట్టయితే చాలా చక్కగా ఉండబోతోంది. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే గనక జనవరి నుంచి ఏప్రిల్ చూస్తే చదువులో కొంత అలసట, చిరాకు హ్మ్. రావడము, చదవలేకపోవడము జరిగే అవకాశాలున్నాయి. అయితే ఏకాగ్రత లోపించడంతో పాటు వీళ్ళు సబ్జెక్ట్స్ మార్చుకుంటారు. నాకు ఈ సబ్జెక్ట్ వద్దు వేరే దాంట్లోకి పెడతాను అన్నట్టుగా మార్పు చేర్పులు జరిగే అవకాశం ఉంది. అయితే మే నుంచి డిసెంబర్‌లోకి చూస్తే కనుక హ్మ్. అద్భుతమైనటువంటి ప్రదర్శన చేస్తారు. అంటే గతంలో వీళ్ళేనా అన్నట్టుగా మంచి ఫలితాలు పొందుతారు. దాంతో పాటు ఐఐటీ, మెడికల్, ఐఏఎస్, గ్రూప్సు, డిఫెన్సు ఈ చదువులు చదివే వాళ్ళకి విజయం సాధించే అవకాశము, వీళ్ళు అనుకున్న స్థాయిలోకి హ్మ్. మార్కులు తెచ్చుకోవడం, ర్యాంకులు తెచ్చుకుంటారు. అయితే టెక్నాలజీ, ఏఐ, రీసెర్చ్ ఈ వీళ్ళకి మాత్రము మధ్య స్థాయిగానే ఉంటుంది తప్ప అద్భుతమైన ఫలితాలైతే కనిపించట్లేదు. అయితే వీళ్ళు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే కనుక వీళ్ళు లవ్ అఫైర్స్‌లో ఇబ్బంది హ్మ్. పడడంతో పాటు టోటల్‌గా చదువు మానేసే అవకాశం ఉంది. సోషల్ మీడియా వల్ల టైం వృధా చేసుకోవడం వల్ల కూడా చదువు మానేయడం అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే హ్మ్. మరి పరిహారం ఏం చేయాలంటే గనక ఓం గుం గురవే నమః అనే మంత్రాన్ని ప్రతి గురువారము చదువుకోవడంతో పాటు పసుపుని దానంగా ఇవ్వాలి. యథావిధిగా చిన్నపిల్లలైతే తల్లిదండ్రులు చేయాలి. హ్మ్. పెద్దవాళ్ళైతే వాళ్ళే చేసుకోవాలి. ఇది విద్యార్థులకి. ఇంకా ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక జనవరి నుంచి జూన్ చూస్తే జాబుల్లో మార్పు చేసుకుందాము, ఇది వద్దు అన్న ఆలోచనలైతే వస్తాయి వీళ్ళకి. అయితే ఒత్తిడి ఎక్కువగా ఉండడము, ఈ జాబ్ చేయలేకపోవడము, పూర్తిగా కొంతమంది జాబులు మానేయొచ్చు. లేదా హ్మ్. దానిలోనే స్ట్రెస్ ఫీల్ అవుతూ కంటిన్యూ అవ్వచ్చు. అయితే జూలై నుంచి డిసెంబర్ మాసంలో వరకు చూస్తే కనుక అద్భుతమైన మంచి మంచి అవకాశాలొస్తాయి. అంటే ఈ 6 నెలలు వీళ్ళు ఓర్పు పడితే మంచి అవకాశాలొస్తాయి. ఓకే. ప్రమోషన్స్ ఒస్తాయి. విదేశాలు వెళ్ళే అవకాశాలు కూడా ఉద్యోగరీత్యా కనబడుతోంది. హ్మ్. అయితే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. హ్మ్. అయితే మరి ఐటీ సాఫ్ట్‌వేరు, రీసెర్చు, ఆర్&డి, డిజిటల్ రంగాలకు చూసినట్టయితే వీళ్ళకి చాలా అద్భుతంగా ఉండబోతోంది. అయితే మరి ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళంటే, వీళ్ళు అహంకారం ఎక్కువ ప్రదర్శిస్తారు. హ్మ్. నేనే గొప్ప అన్నట్టుగా ఉంటారు. అది ప్రదర్శించకూడదు. దీంతో పాటు అధికారులతో తగాదాలు పెట్టుకుంటారు వీళ్ళు. చీటికి మాటికి. అవును. ఆ తగాదాలు అవాయిడ్ చేయాలి. పై అధికారులతో తగాదా పెట్టుకుంటే హ్మ్. ఉండదు గదా! ఉండదు గదా! కాబట్టి ఇక్కడ కొంచెం వీళ్ళు తగ్గి ఉండే ప్రయత్నం చేసుకోవాలి. హ్మ్. అయితే మరి పరిహారం ఏం చేయాలంటే గనక ప్రతి శనివారము హనుమాన్ చాలీసా పారాయణ చదవడంతో పాటు పేదవాళ్ళకి కొత్త బట్టలు, వాడేసిన బట్టలు చిరిగినవి కాకుండా కొత్త బట్టలు ఒకళ్ళిద్దరికైనా సరే హ్మ్. దానంగా ఇచ్చినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతుంది. అయితే మరి తర్వాత వ్యాపారం, బిజినెస్, ట్రేడింగ్ చూసినట్టయితే గనక అంటే స్టార్టప్ కంపెనీసు, హ్మ్. తర్వాత టెక్ బిజినెస్‌లు, ఈ కామర్సు, డిజిటల్ మార్కెటింగు, ఎలక్ట్రానిక్, డేటా సర్వీసులు ఈ వ్యాపారస్తులకు విశేషమైన లాభాలొస్తాయి. అయితే మరి ఎప్పటినుంచి లాభాలు ఊపందుకుంటాయి అంటే గనక హ్మ్. జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు స్లోగా వెళ్తుంది. నార్మల్‌గా. అయితే ఏప్రిల్ నుంచి గట్టిగా అంటే ఫాస్ట్‌గా మూవ్‌మెంట్ అయ్యే అవకాశం కనబడుతుంది. హ్మ్. కొత్త వ్యాపార ఒప్పందాలు ఏమైనా తీసుకోవాలన్నా, విదేశీ క్లయింట్స్‌తో ఒప్పందాలు పెట్టుకోవాలన్నా ఈ ఏప్రిల్ తర్వాత పెట్టుకున్నట్టయితే మంచి లాభాలొస్తాయి. అది లాంగ్ రన్‌లో ముందుకెళ్ళే అవకాశం కనబడుతోంది. హ్మ్. అయితే మరి వీళ్ళు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే లీగల్ డాక్యుమెంటేషన్ విషయంలోనూ భాగస్వామి మోసం చేసే అవకాశం ఉంది. హ్మ్. మీరు మంచిగా ఉండొచ్చు. కానీ మీ అపోనెంట్ మంచిగా ఉండాలని లేదు కదా! వారి ద్వారా మీకు నష్టం వచ్చే అవకాశం కనబడుతోంది. మీ హ్మ్. భాగస్వామిని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. అయితే మరి పరిహారం ఏం చేయాలి అంటే గనక ప్రతి గురువారము ఒకళ్ళకైనా, ఇద్దరికైనా అన్నదానం చేసినట్టయితే ఈ సమయం నుంచి కొంత తప్పించుకునే అవకాశం కనబడుతుంది. మరి ఇంకా వ్యవసాయము, భూమి, పంటలు చూసినట్టయితే
పత్తి, సోయాబీన్స్, గ్రౌండ్ నట్ అంటే వేరుశెనగ ఈ పంటలు వేసినట్టయితే కనుక మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే వాతావరణ మార్పుల వల్ల మనకి వర్షాకాలం అప్పుడు అకాల వర్షాలు వచ్చేస్తాయి. అప్పుడు వీళ్ళకి తెలియక పంట మునిగిపోవడం కానీ నష్టపోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ సమయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. రెండోది పంటలు క్రిమి కీటకాదుల వల్ల కావచ్చు, భూమిలోంచి వచ్చే ఎలికలు ఇలాంటి వాటి వల్ల కావచ్చు పంట నష్టపోయే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మరి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వీళ్ళు భూములు కొనాలన్నా లేదా అమ్ముకోవాలన్నా కౌలుకి ఇవ్వాలన్నా ఈ మాసాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. తర్వాత భూమి విలువ పెరగడం వల్ల కూడా వీళ్ళకి డబ్బులు వచ్చేటట్టుగా బాగుంటుంది అనమాట. అయితే మరి పరిహారం ఏం చేయాలి అంటే కనుక నాగదేవతకి ఎక్కువగా పూజ చేయాలి. ఆ నాగశిలని వీళ్ళ పొలంలో కానీ ఆ ప్రాంతాల్లో కానీ పెట్టుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు వీళ్ళ గ్రామ దేవతని ఆరాధన చేసి నైవేద్యం పెట్టినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తర్వాత రాజకీయంగా చూసినట్టయితే రాహువు మీ రాశిలోనే కుంభరాశిలోనే సంచారం చేస్తుండడం వల్ల అకస్మాత్తుగా పేరు వస్తుంది. అంతక్రితం నిన్నటి వరకు ఎవరో తెలియదు, కానీ ఓవర్ నైట్ లో మంచి పేరు వచ్చేస్తుంది. మీడియా ద్వారా గుర్తింపు వస్తుంది. కొత్త బాధ్యతలు కొత్త పదవులు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే వీళ్ళకి ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే కుట్రలు ఎక్కువ పన్నుతారు. తర్వాత బ్యాక్ స్టాపింగ్స్ అంటారు, వెన్నుపోట్లు అంటారు కదా, అవి ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మరి అయితే చివరకు వీళ్ళకే విజయం వస్తుంది, కానీ కొంత ఇబ్బంది అయితే పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. అయితే మరి పరిహారంగా ఏం చేయాలంటే కనుక వీళ్ళు ఆదివారం రోజు ఎవరికైనా అన్నదానం చేసుకోవడము, ఎర్రని వస్త్రాలు ధరించుకోవడము. అయితే మరి రాజకీయ నాయకులకు ఎరుపు వస్త్రం అవ్వదు కాబట్టి అట్లీస్ట్ ఎరుపు ఖర్చీ పైన ఒక చిన్న క్లాత్ అయినా సరే వాళ్ళు ఎక్కడైనా కనబడకుండా వాళ్ళ ఒంటి మీద కానీ లేదా పాకెట్లో కానీ ఎర్రని కర్చీఫ్ కానీ ఎర్రని గుడ్డముక్క కానీ పెట్టుకోవాలి. వేసుకోవడం అవ్వదు కాబట్టి. దీంతో పాటు ప్రతి ఆదివారము సూర్య నమస్కారాలు చేసుకున్నట్టయితే చాలా మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఇంకా ప్రేమ, పెళ్లి, దాంపత్యం చూసుకున్నట్టయితే కనుక వివాహ యోగము 26 డిసెంబర్ వరకు వీళ్ళకి అద్భుతంగా ఉంది. పెళ్లిళ్ళు కాని వాళ్ళకి అందరూ పరుగులెత్తచ్చు, చక్కని వివాహాలు జరుగుతాయి. తర్వాత ప్రేమ వివాహాలు కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత దాంపత్యంలో కూడా అన్యోన్యత ఏర్పడే అవకాశం ఉంది. తర్వాత కేతు 7వ స్థానంలో ఉండడం వల్ల, 7వ స్థానం అంటే ఏంటి, దంపతుల స్థానం, కళత్ర స్థానము. అయితే దీనిలో కొంత అనుమానాలు అపోహలు వచ్చి విడిపోయే అవకాశం కనబడుతుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మాటల కారణంగా కూడా, తగాదాల కారణంగా, మాటల కారణంగా, అనుమానాల వల్ల భార్యాభర్తలు విడిపోయే అవకాశం ఉంది. పెద్దలు కొంచెం సమన్వయం చేయాలి. అయితే మరి వీళ్ళు ఏం చేయాలి అంటే కనుక శుక్రవారం రోజు అమ్మవారిని, లలిత అమ్మవారిని కానీ దుర్గా అమ్మవారిని కానీ పూజ చేసి దాంపత్యం బలంగా ఉండాలి అని దీపం పెట్టుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే ఆరోగ్యం చూసినట్టయితే కనుక నరాల బలహీనత, నిద్ర లేకపోవడము, గుప్త రోగాలు, మానసిక ఒత్తిడి, రక్తపోటు వీటి వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అయితే వీళ్ళు చేయవలసిన పని యోగా, ధ్యానము చేసుకోవాలి. అయితే జూలై నుంచి సెప్టెంబర్ మధ్య జాగ్రత్తగా ఉండాలి. ఆపరేషన్స్ కానీ ప్రమాదాలు కానీ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరి ఆర్థిక పరిస్థితులు, ఆదాయము చూసినట్టయితే కనుక ఆదాయ మార్గాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, చక్కగా ఉంటుంది. అయితే 2-3 ఆదాయ మార్గాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తుంది. అయితే పాత అప్పులు తీరుతాయి. దీంతో పాటు వాహనం కానీ ఇల్లు కానీ కొనుక్కునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వీళ్ళు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే కనుక రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టవద్దు. తర్వాత లాటరీ, జూదాలు ఇటువంటి జోలికి వెళ్ళొద్దు. అయితే పరిహారం ఏం చేయాలంటే కనుక ప్రతి గురువారం రోజు యథాశక్తి శనగలు దానం చేసుకోవాలి. ఇంకా ప్రమాదాలు, శత్రువులు, కోర్టు కేసులు చూస్తే కనుక వాహన ప్రమాదము ఫిబ్రవరి నెలలోను మళ్ళా ఆగస్ట్ నెలలోను జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ 2 నెలలు జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత లీగల్ కేసులు కూడా వీళ్ళ మీద పడవచ్చు. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే గుప్త శత్రువులు చివరిలో అనగా డిసెంబరు ఆ సమయంలో, అక్టోబర్, నవంబర్, డిసెంబరు ఈ సమయంలో మారడం కానీ లేదా వెనక్కి వెళ్ళిపోవడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే వీళ్ళకి రక్షణ ఏంటంటే కనుక ప్రతి శనివారము నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి దీపం పెట్టుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది. ఇవి ఓవరాల్గా ఈ కుంభరాశి వారికి. చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. నమస్తే.